కృష్ణుడి యొక్క మొదటి పెళ్లి ఎలా జరిగిందో మీకు తెలుసా? లక్ష్మీదేవి అవతారమైన రుక్మిణీదేవి కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ రుక్మిణీదేవి అన్నయ్య రుక్మిణీదేవిని శిశుపాలుడికిచ్చి పెళ్లి చేద్దామనుకుని వాళ్ళని వీళ్ళ రాజ్యానికి ఆహ్వానిస్తాడు. దాంతో రుక్మిణీదేవి రాజ్యమైన విదర్భాలంకి శిశుపాలుడు, జరాసంధుడు మరియు మిగిలిన రాజులందరూ వస్తారు. అప్పుడు రుక్మిణీదేవి కృష్ణుడికి ఒక ప్రేమలేఖ రాసి సుదేవ్ అనే బ్రాహ్మణుడి చేత కృష్ణుడికి పంపిస్తుంది. ఆ లేఖలో కృష్ణుడు లేకపోతే నేను బతకలేను, ప్రతి వారం నేను పార్వతీదేవి యొక్క ఆలయానికి వెళ్తూ ఉంటాను, అక్కడికి నువ్వు వచ్చి నన్ను తీసుకువెళ్ళిపో అని రాసి పంపిస్తుంది. దాంతో కృష్ణుడు తన రథసారథి మీద విదర్భాకి చేరుకుంటాడు. రుక్మిణీదేవికి ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కానీ కృష్ణుడు వాళ్ళందరి కళ్ళు కప్పి రుక్మిణీదేవిని ద్వారకకు తీసుకొచ్చేస్తాడు. అప్పుడు రుక్మిణీదేవిని తిరిగి వాళ్ళ రాజ్యానికి తీసుకెళ్లడానికి వాళ్ళ అన్న అయిన రుక్మి ద్వారకకు వచ్చి పెద్ద యుద్ధం చేస్తాడు. కానీ కృష్ణుడు ఆ యుద్ధంలో రుక్మిని ఓడించి చంపకుండా యుద్ధంలో ఓడిపోయినందుకు నిదర్శనంగా గుండు గీయించి పంపించేస్తాడు. ఈ విధంగా రుక్మిణీదేవికి శ్రీకృష్ణుడితో చాలా ఘనంగా ద్వారకలో పెళ్లి జరిగింది. జై శ్రీకృష్ణ. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో